హలో హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, అస్సలాము అలైకుం అందరికీ. ఈ వీడియో చేయడం ఏమనగా, నేను జిన్నామోట్లో కాలువలో చాలామంది కింద పడినారు. రంజాన్ నెలలో ముస్లిమ్స్ కూడా ఒక పొద్దు నుండి కాలువలో పడి వాళ్ళ ఒక పొద్దు ఉపసంహరణ చేసుకున్నారు. ఆదినాడని చెప్పి 7 నెలలు అయిపోతుంది. ఆ పొద్దు జిఎస్టీ బిల్లులు తగ్గినాయి. అప్పుడు బయర్లు వచ్చి అన్ని జిఎస్టీలు అన్నీ చెక్ చేసిపోయినప్పుడు కమిషనర్ సార్ కూడా చెప్పినాడు, ఆదినాడన ఈ పని చెప్పి చేస్తామని చెప్పినారు. ఇప్పటికీ 7 నెలలు అయిపోయింది. నేను డ్యూటీకి పోయి ఇప్పుడు మళ్ళీ మొన్న మున్సిపాలిటీలో పోయి చెప్పేస్తే 3 రోజులు 4 రోజులు అని చెప్పినారు. సరేలేని ఊరుకున్నాము. మళ్ళా 2 రోజుల కిందట జితేందర్తో ఫోన్ చేయించిన, టీడీపీ ఆఫీస్కి పోయి జితేందర్ అన్నతో ఫోన్ చేపిస్తే వాళ్ళు నిన్న అదే శ్రీరామనవమి పండుగ ఎవరారని చెప్పినారు. ఈ పొద్దు అన్నారు, ఈ పొద్దు కూడా రాలేదు. ఇంత నిర్లక్ష్యం చేస్తున్నారు వీళ్ళు. చాలామంది కింద పడినారు. వాళ్ళ కాళ్ళకు దెబ్బలు తగినాయి, చేతులు దెబ్బలు, ఆడవాళ్ళు కూడా దెబ్బలు తగినారు. నేను మున్సిపాలిటీ వాళ్ళకి ఒకటే మాట చెప్పేది, మీకు జీతాలు ఎందుకు తీసుకుంటున్నారు? మీరు ఆజ్ఞాడైనా చెప్పి ఎన్ని రోజులే మీకు 7 నెలలు అవుతుంది. ఇంతవరకు మీరు నిర్లక్ష్యం చేస్తున్నారు. మొన్న నేను వచ్చి చూస్తే మీకు మున్సిపాలిటీలో పని పాట లేదు. ఒక్కొక్కరు ఒక రూమ్లో కూర్చొని 5 మంది కూర్చొని వ్యవహారాలు కొట్టుకుంటారు. మనిషి వస్తే ఎవరినా ఏమన్నా అడగడంలే. మీకు జీతాలు ఇచ్చేది మా ప్రజల సొమ్ము. అది ఇంకా గవర్నమెంట్ ఖజానా లాస్ అంటే ఎందుకు కాదు ఖజానా లాసు. ఇంకో విన్నపం, నేను సిబిఐ చంద్రబాబు నాయుడు గారు కూడా నేను విన్నపం చేసుకుంటున్నాను. నారా లోకేష్ గారికి, ప్రతి ఒక్క గవర్నమెంట్ ఆఫీసులలో కూడా చాలామంది దుబారాగా ఉన్నారు. లక్షల జీతాలు తీసుకుంటారు, పని పాట లేదు. మీరు దయచేసి వాళ్ళకి గమనించి, ఇప్పుడు ఒక వార్డుకు 4 వార్డులు చేశారు మీరు. ఇప్పుడు మా వార్డు 15, 16, 17, 18 వార్డులు, ఒక వార్డులో 4 వార్డులు చేశారు. అలాగనే వీళ్ళకు కూడా మీరు ఆ పని చేయాలి. వీళ్ళు నిర్లక్ష్యం వహిస్తున్నారు. వీళ్ళు 8 నెలలు అయిపోతుంది. ఆ కాలువలో ఎంతోమంది పడినారు. నేను వీడియో పెట్టినా, స్టేటస్ పెట్టినాను. అతను ఇప్పుడు నంబర్ ఇచ్చాడు, జీతేందర్ అన్న నంబర్ ఇచ్చే ఫోన్ చేసే ఫోన్ ఎత్తడంలే. ఎందుకంటే వీళ్ళకు ఎవరికి లావాదేవీలు ఉంటాయో, రాజకీయ నాయకులు ఉంటాడో వాళ్ళ పేర్లు ఫోన్లు ఎత్తుతారు వీళ్ళు. మాకేం పని పాట పెట్టారే, మాకేం పని పాట లేదా వీళ్ళకి ఫోన్లు చేసుకునేదానికి? మేము అంత నిర్లక్ష్యం చేశారు. ఆదినాడే కానీ డైరెక్ట్ ఫోన్ చేయాలని చెప్పండి, ఆదినాడైనా ఫోన్ చెప్పిస్తా. ఇంకా ఆయన 2 మాటలు చెప్తే అప్పుడు మీకు అర్థమవుతుంది. కొంచెం అర్థం ఉండాలయ్యా. మనుషులు కింద పడి కాలువలో కాలు పోటుకున్నారు, లేడీస్ పడినారు, అందరు పడినారయ్యా. మీరు మున్సిపాలిటీలో కూర్చొని ఏం చేస్తున్నారయ్యా? జమ్మడు మొత్తం టౌన్ తిరగండి, ఏం ఏడా ప్రాబ్లం అనేది తెలుసుకోండి. మీరు ఏం జీతాలు ఊరికిస్తున్నారా? మీకేమన్నా? నా నంబరు 9491348986, 17వ నెంబర్, డోర్ నెంబర్ 10/47 నాది. ఇంటి కుళాయి పని కట్టుమన్నారు. నేను టైం అడిగినా, నా కుళాయి పని కూడా పెండింగ్ ఉంది, అది కూడా కట్టేస్తాను నేను. కొంచెము ఆలోచించండి. కొంచెము ఆయన పేరు సుదర్శనో ఏమో పేరు ఉంది. నంబర్ చేసే ఫోన్ చేసే రెస్పాన్సిబిలిటీ ఇవ్వడంలే. మేము వాడికి పోవాలంటే మా దగ్గర బైక్ లేదయా, మా దగ్గర బైక్ లేదు, మేము పోలేము. అది మీరు అందరూ షేర్ చేయండి ఇది.